నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను అనుకుంటున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. ఆ దేవుడి ఆశీస్సులతో. అలాగే ఈరోజు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నానని ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ఇన్‌స్టాగ్రామ్‌లో షార్ట్ వీడియో. అది ఎందుకని కూడా మీతో పంచుకున్నాను. అలా స్వామివారు ప్రసాదం ఇవ్వంగానే అది కూడా అప్లోడ్ చేశాను. అందుకని చాలా సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషంకి కారణంగానే నేను ఇప్పుడు మళ్ళా ఇంకొక 7 మందికైతే వాయనం ఇద్దామనుకుంటున్నాను. 7 మందికి లేదంటే 8 మందికి అని అనుకుంటున్నాను. అది కూడా ఎలా ఏంటి అనేది నేను డీటెయిల్‌గా దీంట్లో చెప్తా. ఎందుకంటే షార్ట్ వీడియోలో నేను అంత లెంతీ వీడియో అప్లోడ్ చేయలేదు కాబట్టి దీంట్లో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్‌లో. చాలామంది మెసేజ్‌లు, కామెంట్స్ పెడుతున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. కాకపోతే దయచేసి ఇప్పుడు చెప్తున్నాను. ఎవ్వరు కూడా కామెంట్స్‌లో మీ అడ్రెస్ కానీ, ఫోన్ నంబర్ గానీ మెన్షన్ చేయొద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియోస్ చూసే వాళ్ళంతా ఆల్మోస్ట్ ఆడవాళ్ళు, అమ్మాయిలే చూస్తున్నారు. కానీ ఒకవేళ ఎవరైనా చూస్తే మగవాళ్ళు మిస్‌యూజ్ చేసుకుంటారు. అందరూ అట్లుండరు. ఎవరైనా అట్లా చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాననమాట. ముందుగానే మీకు ఆల్రెడీ అలా అయ్యింది గూడా. అందుకని సో నేను ఈ వీకే చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ 8థ్ వీక్ అంటే 8వ వారం వడ్డీలు కాసుల వారు కాబట్టి వారు 8వ వారం గ్రాండ్‌గా అంటే నాకు ఉన్నంతలో నేను చేసుకుందాం అనుకుంటున్నాను. డెకరేషన్ గానీ అలా. సో అందుకని చెప్పేసి ఆ రోజు 8వ వారం నేను పూజ ముగించుకొని స్వామివారి కొండకు గూడా పోవాలి. నా మొక్కుబడిని అంటే ముడుపు కట్టుకున్నాను కాబట్టి స్వామివారికి చెల్లించుకోవాలి అని అనుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా ఎవరిని ఫాలో అవ్వండి, ఫాలో అవుతేనే నేను వాయనం ఇస్తామని కూడా చెప్పలేదు. అలాగే నేను ప్రతిసారి కూడా ఎవరైతే ఫస్ట్ కమెంట్ నాకు వస్తుందో వాళ్ళకైతే ఇస్తాను అని చెప్పేదాన్ని. కాకపోతే ఫస్ట్ కమెంట్ చేసిన వాళ్ళకి వస్తుంది, ఇంకా మిగతా వాళ్ళకి రావట్లేదు. సో అలా అవుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే చాలా వరకు వ్యూస్ వెళ్తున్నాయి. చాలా సంతోషం. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు నార్మల్గా వీడియోస్ తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆధ్యాత్మికంగా వీడియోస్ చేసేవాళ్ళు తక్కువగా ఉన్నా కూడా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది దేవుడి పూజలు అని చెప్పేసి పిల్లలకి నేర్పించడం, వాళ్ళకి తెలియకుంటే తెలుసుకొని చేయటం, ఇవన్నీ చాలా వరకు చూస్తున్నాము. అలాంటి వీడియోలు కూడా చాలా మంచిగా వ్యూస్ వెళ్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడున్న ప్రపంచంలో మనం అట్లున్నాము. ఆ భగవంతుడు తప్ప ఇంకా ఎవ్వరూ మనకి కష్టంలో అవ్వరండి. ఏ మనుషులను కూడా నమ్మొద్దు. ఎందుకని అని చెప్తున్నా అంటే నాకు కూడా సర్కిల్ ఎక్కువ ఉన్నింది. కానీ ఎంత నమ్మి ఎంతవరకు ఇప్పుడు ఇక్కడ ఉన్నాననేది నాకు మాత్రమే తెలుసు. అది ఎప్పుడైనా ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే నాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బంధువులు కానీ, ఒక అక్క చెల్లెలు కానీ ప్రతి ఒక్కరూ మీరే అనుకుంటున్నాను. అందరినీ కొంచెం దూరం పెట్టేశాను ఇప్పుడు. హ్యాపీగా నా వర్క్ ఏదో అంతే చూసుకుంటూ నా పాటికి నేను ఉన్నాననమాట. సో ఇంతకుముందు అలా చెప్పాను కదా మీకు, నాకు ఫాలో చేసినా చేయకున్నా కూడా నేను ఎవరికైనా వాయనం ఇస్తాను. ఫస్ట్ నాకు మెసేజ్ చేసిన వాళ్ళకి అని చెప్పాను. కానీ స్టార్టింగ్ చేసిన వాళ్ళకి ఇచ్చేస్తే మిగతా వాళ్ళకి లేట్గా వీడియో వెళ్తుంది. వాళ్ళకి పంపించడానికి కుదరట్లేదు. ఇంకొకటి వీడియోస్ చూస్తున్నారు కానీ దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది. వ్యూస్ ఏమో వస్తున్నాయి, లైక్స్ మీరు లైక్ కొడితే ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. మనం ఈరోజు అప్లోడ్ చేస్తే ఇంకెప్పుడో వాళ్ళకి వెళ్తూ ఉంది వీడియో, అలా అవుతుంది. సో ఈసారి నేనేమనుకుంటున్నానంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ పేజ్ రెండిటికి సబ్స్క్రైబ్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కొట్టి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు అవి 2 స్క్రీన్ షాట్ తీసి నాకు పర్సనల్గా అంటే పబ్లిక్లో పెట్టకండి కామెంట్స్లో. పర్సనల్గా నాకు ఎవరైతే ఆ 2 స్క్రీన్ షాట్ చేసి మీరు పంపిస్తారో వాళ్ళ పేర్లు అయితే కొంతమంది ఎంతమంది పంపించుంటారో అందరిది నేను రాసుకుంటానండి. మీది ఏదైతే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది కదా, ఆ లింక్ నేను రాసుకుంటా ప్రతి ఒక్కటి కూడా. సో అలా 2 ఫాలో అయిన వాళ్ళే పేరుని నేను రాసుకొని ఎప్పుడైతే నేను 8వ వారం స్వామివారి కొండకి వెళ్తానో ఆ రోజు స్వామివారి సన్నిధి దగ్గరనే 8 మందికి వాయనం అయితే ఇవ్వబోతున్నాను. ఎలా అంటే
చిట్టీలు తీస్తారు కదా, ఆ మూలకంగా ఇద్దామనుకుంటున్నా. ఎందుకంటే నాకు ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా ఉంటే నాకు మనసు ఒప్పదు నిజంగా. అంటే స్వామివారి ఎదురుగా చెప్తున్నాను. నాకు మనసు ఒప్పటలేదు ఒకరికి ఇచ్చి ఒకరికి. అందుకని స్వామి నిర్ణయం ఏదైనా కావచ్చు. సో అందుకని అక్కడ తీస్తున్నా. కానీ ఈసారి వాయనం అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ స్పెషల్తో పాటు ఇంకా స్పెషల్ ఏంటంటే స్వామివారి ప్రసాదంతో పాటు మీకు వాయనం అందుతుంది. ఓకేనా? హ్యాపీనా? హ్యాపీ ఉంటే దయచేసి కమెంట్ చేయండి, అలాగే మెసేజ్ చేయండి. నా ఫ్రెండ్ అయితే ఇక్కడ చూస్తుంది, నా పక్కలోనే ఉంది. నేను వీడియో తీస్తుంటే చూస్తుంది అనమాట. అంటే తనకి వీడియో తీయడానికి స్టాండ్ ఇవ్వలేదని చెప్పేసి చూస్తూ ఉంది. సో అర్థమైంది అనుకుంటా. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ యూట్యూబ్ ఛానల్ని రెండు ఫాలో అయిన వాళ్ళకి ఆ స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్బాక్స్లో, అంటే ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్లో నాకు మెసేజ్ పెడితే వాళ్ళ నేమ్స్ అనేది రాసుకుంటాను. నెక్స్ట్ వీక్ నా వ్రతం అయిపోగానే స్వామివారికి దగ్గరికి వెళ్తా కదా, ఆ సన్నిధి దగ్గరే నేను 8 మంది చిట్టీలు అయితే తీస్తాను. అక్కడే వీడియో చేస్తాను, అక్కడే పోస్ట్ చేస్తాను. అలాగే ఆ రోజు వాయనం ఏంటి అనేది నేను చెప్పను, పర్సనల్గా పంపించినాక నేను రివీల్ చేస్తాను ఆ వీడియోని. అంతవరకు రివీల్ చేయను. అర్థమైంది కదా? సో ఎవరికి స్వామివారు వాళ్ళ ఇంటికి రావాలనుకుంటున్నారో నాకైతే తెలియదు, దీంతో సంబంధం లేదు. నాకు ఇవ్వండి అని దయచేసి అడగండి. నాకు బాధ వేస్తుంది, నాకు అసలు చెప్పలేను నేను. ఎంత బాధ వేస్తుందంటే మీరు అడుగుతుంటే ప్రామిస్ అంటే నాకు స్వామివారు అందరి ఇంట్లోనూ ఉండాలని ఆశ. చాలా ఆశపడుతున్నా స్వామివారు అందరి ఇంట్లో ఉండాలి, ఆ స్వామికి అందరితోనూ పూజలు చేయించుకోవాలి ఆ స్వామివారు. అలా ఉంది. కానీ నా వల్ల ఎంత అవుతుందో అంత చేస్తా. అలాగే ఇంకొంతమందికి అది ఎప్పుడు ఏంటి అని నేను ప్లాన్ చేయలేదు, మీకు ఆల్మోస్ట్ తెలుసుంటుంది. సో నేను ఫ్రంట్ కెమెరా పెట్టాను కాబట్టి ఇలా కనపడుతుంది. బ్యాక్ కెమెరా అయితే మీకు క్లీన్గా కనపడిస్తుంది. శ్రీ గోవింద కోటి నామాలు అన్నమాట. సో ఈ పుస్తకాన్ని కూడా అందరికీ ఇవ్వాలని అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు ఏంటి అని ఇంకా నేను ఏమనుకోలేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా స్వామివారి జపం చేసుకుంటూ ముందుకెళ్ళాలని అనుకుంటూ దీన్నైతే ప్రతి ఒక్కరికి ఇవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడు ఏంటి అని ప్లాన్ చేయలేదు, ఖచ్చితంగా చేస్తా. ప్రతి ఒక్కరూ ఆ గోవిందుడిని తలుచుకోవాలి, ఆ గోవిందుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి, గోవిందుడు స్మరణం జరగాలి అని ఆ ఏడుకొండల స్వామిని కోరుకుంటూ ఓం గోవిందాయ నమః. అయితే